స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు శిలువ శ్రమల ధ్యాన కూడిక 33వ రోజు. అందరూ కూడా సకాలంలో రండి. అనుదినము చాలా క్రమంగా దైవ సన్నిధికి వస్తున్న మీ అందరికి కూడా ప్రేమపూర్వక ఆశీర్వాదాలు. అందరికీ చర్చి స్వాగతం. అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. త్వరగా రండి, సకాలంలో ప్రారంభిద్దాం. ఇంతవరకు మీరు క్రమంగా వస్తున్నారు. అందరూ బట్టి యేసుక్రీస్తు ప్రభుకి మహిమ స్తుతి సమర్పించేవారై ఉన్నారు. ఆ ప్రకారమే ఈ యొక్క శ్రమల ధ్యాన కూడికంతా కొనసాగాలని జ్ఞాపకం చేస్తున్నారు. అందరికీ యేసుక్రీస్తు వారి అమూల్యమైన ప్రేమ దయ సదాకాలం ఉండుగాక. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా గొప్ప దేవ, 33వ రోజు శిలువ శ్రమల ధ్యాన కూడిక మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి బిడ్డను సంరక్షించండి. త్వరగా వచ్చేసి ఈ ప్రాంగణంలో చేరి దేవునికి స్తోత్రాలు చెల్లించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను. ఆది అంతము మీరయ్యుండి ఈ కూడిక నడిపించవలసిందిగా మమ్మందరినీ మీ దైవ చేతులు సమర్పించుకుంటూ రక్షకుడు విమోచకుడు యేసు జీవం గల నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సాజుండు సజీవుడాయ నిత్య జీవముని తుడకే సాజుండు సజీవు పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు శిలువ శ్రమల ధ్యాన కూడిక 33వ రోజు. 13వ తారీఖు ఆదివారం, మంగళవారం. 13వ తారీఖు నుండి పరిశుద్ధ వారం అంటారు, లేక పవిత్ర వారం, హోలీ వీక్. అంటే మట్లాది వారం నుంచి ఈస్టర్ వరకు కూడా ఆ వారం అంతా పవిత్ర వారం. గుర్తుపెట్టుకోండి అందరూ. ఈ పవిత్ర వారంలో అందరూ కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఉపవాస దీక్షల్లో ఉన్న వారికి దైవ ఆశీర్వాదాలు. ఒకవేళ ఇప్పటి వరకు ఉపవాస దీక్షల్లో ఉండినటువంటి అవకాశం లేని వారు ఈ పవిత్ర వారంలో శ్రద్ధగా ఉపవాసం ఉంటే మంచిది. ఇక మీదట మట్లాది వారం మొదలు ఈస్టర్ వరకు పవిత్ర వారం, హోలీ వీక్, వాటినైనా జాగ్రత్తగా అందరూ క్రమంగా అనుసరించాలని జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. చర్చిలో ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉండాలి.
మీ పిల్లల డ్రెస్సింగ్ విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. మీరు ఎట్లా పడితే అట్లా వెళ్ళేది కాదండి దేవాలయం అంటే. శుచి, శుభ్రత, క్రమము, క్రమశిక్షణ అవన్నీ కావాలి. ఇప్పుడే బిడ్డలకు మీరు నేర్పలేని వాడు ఇంకెప్పుడు నేర్పుతారు చెప్పండి నాకు? ఇష్టానుసారంగా పిల్లలు ఎదిగితే ప్రయోజనం లేదు. ఈ పవిత్ర దినాల్లో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన పనులుగా ఉండండి. ఇప్పటి వరకు చాలామంది ఫాస్టింగ్ ఉంటున్నారు. ఒకవేళ ఎవరైనా మిస్ అయినట్లయితే అట్లీస్ట్ పవిత్ర వారంలోనైనా శ్రద్ధగా ఆచరించండి అని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు చర్చి అయిన తర్వాత, ఆరాధన తర్వాత బైబిల్ చదివే బిడ్డలు, ప్రార్థన చేసే బిడ్డలు నా దగ్గరికి రండి. మనం గుడ్ ఫ్రైడే కొరకు ఒక పాంప్లెట్ తయారు చేయాలి. స్పెషల్గా యూత్ని ఆహ్వానిస్తున్నాను నేను. ఎవరి బిడ్డలు ముఖ్యంగా మీరు లేని పక్షంలోనే మిగతా వాళ్ళు ఉంటారు. మీది ఫస్ట్ ప్రయారిటీ. ఈరోజు మీకు యోహాను సువార్త గురించి చెప్పాలని భావిస్తూ ఉన్నాను. సువార్తలు 4 కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను. వీటిలో ఒక విశిష్ట సువార్త యోహాను సువార్త. అందరూ నోట్ చేసుకోండి. మీకు కామేశ్వరరావు బ్రదర్ ఇచ్చిన బుక్స్ ఉన్నాయి, మీకు పెన్స్ ఇచ్చారు, స్పాన్సర్ చేశారు, నోట్ చేసుకోండి. అందరూ కూడా నోట్ చేసుకోండి. యోహాను సువార్తని ది బుక్ ఆఫ్ జాన్ అంటారు. ది గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్. బుక్ ఆఫ్ జాన్, ది గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్. This book is filled with 7 witnesses, 7 wonders, 7 I am sayings. అంటే యోహాను సువార్తలో 7 గొప్ప అద్భుతాలు ఉన్నాయి, 7 సాక్ష్యాలు ఉన్నాయి. 7 సార్లు నేను అనే పదం యేసయ్య వాడుకున్నారు. అందుచేత దీన్ని ది బుక్ ఆఫ్ సెవెన్స్ అని కూడా అంటారు. ఇంకా ఏ సువార్తలోనూ ఇంత సుదీర్ఘంగా లేదు. ఈ యోహాను సువార్త స్టడీ చేస్తే ఇందులో ఇన్ని మర్మాలు ఉన్నాయి. 7 అద్భుతాలు, 7 సాక్ష్యాలు, 7 సార్లు నేనే అన్నటువంటి దేవుని మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నిర్గమకాండం ఒకసారి చూద్దాం మనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని. రైట్. మోషే అడిగాడు, నీ పేరేంటో చెప్పయ్యా. ఐగుప్తు దేశం వెళ్తే నిన్ను పంపిన వారు ఎవరు అంటే నేనేం చెప్పాలి? అప్పుడు యెహోవా దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. ఐ యామ్ దట్ ఐ యామ్. అన్నీ నేనే, నేను అని చెప్పు అన్నాడు. అలాగే యేసయ్య కూడా నేను అనే మాట ఇక్కడ 7 పర్యాయాలు వాడుకున్నారు ఈ యోహాను సువార్తలో మాత్రమే. ఇక అద్భుతాలు చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. అందరూ ఫాలో అవ్వండి, నోట్ చేసుకోండి. అది కానా వివాహ మహోత్సవం. యోహాను సువార్త 2:3. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆమెతో చెప్పగా చాలు. అలాగే 5వ వచనం చూడండి. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి.
ఇది ఒక కానా వివాహ మహోత్సవంలో యేసయ్య మొట్టమొదటిసారిగా ఈ వివాహ మహోత్సవానికి యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి వెళ్ళారు లేక పిలువబడ్డారు అని ఉంది. అక్కడ ద్రాక్షారసం కొరత ఏర్పడిందండి. ఆ కొరతలో అందరూ కూడా చాలా డిస్టర్బ్ అయి ఉన్నప్పుడు యేసు తల్లి ఇది గ్రహించి యేసయ్య దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, అమ్మా అయ్యా వారికి ద్రాక్షారసం లేదని. అమ్మా నాతో నీకేం పని అమ్మా, నా సమయం ఇంకా రాలేదు అనగానే ఆమె పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయండి అంటున్నారు. యేసయ్య చెప్పాడు, ఈ ఖాళీ రాతి బాణలను నీళ్లతో నింపండి అని. ఎలా నింపారో చూద్దామా? 7వ వచనం. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా అంచుల మట్టుకు నింపారు. చాలమ్మా. 9వ వచనం చూడండి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చాను? అవునమ్మా. 11వ వచనం చూడండి. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి ఆ సూచక క్రియను చేసి తన మహిమను, ఇది అద్భుతంలో మొట్టమొదటి అద్భుతం యేసయ్య కానాలో చేసినటువంటి గొప్ప అద్భుతం. అలాగే 2వ అద్భుతం కూడా చూద్దాం. 4వ అధ్యాయంలోకి వెళదాం మనం. ఈ 4వ అధ్యాయంలో ఒక ప్రధాని ఉన్నాడు. 46వ వచనం ఒకసారి చూడండి. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన వచ్చాను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. ఇది చాలా గొప్ప సత్యం. ప్రధాని కుమారుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమారుడు చాలా సిద్ధంగా ఉన్నాడయ్యా, నీవు వచ్చి అతన్ని స్వస్థపరచాలి అంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నీవు ఇంటికి వెళ్ళయ్యా, నీవు వెళ్ళయ్యా. 50వ వచనం. అంటే నేను రాలేనే కదా. యేసయ్య వెళ్ళలేదు. నీ వెళ్ళు, నీ కుమారుడు బతికి ఉన్నాడు. చూడండి, నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క అధిపతి పరిస్థితి ఎలా ఉందంటే, లేక ఈ ప్రధాని పరిస్థితి క్రైసిస్లో ఉంది. అంటే చాలా బాధలో ఉంది. యేసయ్య దగ్గరికి వెళ్తే, నువ్వు వెళ్ళయ్యా, నీ కుమారుడు బతికే ఉన్నాడు అని చెప్పగానే ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడంటే, ఆలస్యంగా ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్తూ ఉండగా సేవకులు ఎదురొచ్చారు. అయ్యా నీ కుమారుడు బ్రతికాడయ్యా అని చెప్పారు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి, ఈ యొక్క ప్రధాని వచ్చిన వారిని అడుగుతూ ఉన్నాడు. ఏంటో తెలుసండి, ఏ గంటకు బాగుపడసాగెను? బాగుపడ్డాడు కాదు, ఏ గంటకు బాగుపడసాగెను? నిన్న 1 గంటకు జ్వరము విడిచాను. చూసారండి, క్రైసిస్లో ఉన్నాడు. ఇప్పుడేమో కాన్ఫిడెన్స్లోకి వచ్చాడండి. క్రైసిస్ టు కాన్ఫిడెన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 గంటకు యేసయ్య చెప్పినటువంటి మాట నిన్న 1 గంటకు అనగానే చాలా ఆశ్చర్యం. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకుంది. ఇది కన్ఫర్మేషన్. ఎన్ని వచ్చినా చూసారా? మొట్టమొదటి క్రైసిస్, తర్వాత కాన్ఫిడెన్స్, తర్వాత కన్ఫర్మేషన్. నిన్న ఆయన 1 గంటకు చెప్పాడు, 1 గంటకే బాధపడ్డాడు. కనుక అతడును అతని ఇంటి వారు అందరూ నమ్మారు. ఇది కంటేజియస్, వార్త వ్యాపించింది. ఈ ఒక్క అద్భుతంలో 4 విషయాలు ఉన్నాయి. ఒకటి క్రైసిస్,
బాధలో ఉన్నాడు. రెండోది కాన్ఫిడెంట్, యేసయ్య చెప్పాడు కనుక ఖచ్చితంగా బ్రతుకుతాడు. మూడవది కన్ఫర్మేషన్, నిన్న 1 గంటగా ఆయన చెప్తే నిన్న 1 గంటగా బాగుపడ్డాడు, అది కన్ఫర్మేషన్. తర్వాత ఈ విషయాన్ని తెలిసిన కుటుంబ సభ్యులు అందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచినారు. అది కంటేజియస్. మన జీవితంలో కూడా ఈ 4 అవసరం. చాలాసార్లు మనం క్రైసిస్లో ఉన్నామండి. క్రైసిస్ ఫెయిత్ అంటారు, కష్టాల్లో ఉన్న నమ్మకం. తర్వాత కాన్ఫిడెంట్ ఫెయిత్. కాన్ఫిడెంట్ అంటే మిక్కిలి నమ్మకం, ఐఎమ్ కాన్ఫిడెంట్ అంటాం. తర్వాత కన్ఫర్మ్డ్ ఫెయిత్. కన్ఫర్మ్ అంటే యేసయ్య అద్భుతం చేశాడు, నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కంటేజియస్, యేసయ్య అద్భుతకరుడు. ఇది 2వ అద్భుతం. ప్రియమైన దేవుని సంగమా, ఈ విషయంలో ఇంకొక మాట మీకు చెప్పాలి. మత్తయి సువార్తలో చూడండి, వినండి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక అధికారి అని ఉంది. ఇక్కడేమో ప్రధాని అని ఉంది. యోగంలో అక్కడేమో అధికారి, మా ఇంటికి వచ్చి నా కుమార్తెను బతికించయ్యా అనగానే యేసు వెళ్ళి బ్రతికించాడు. అక్కడేమో వెళ్ళి బ్రతికించాడు, ఇక్కడ మాట ఇచ్చి బ్రతికించినాడు. మత్తయి సువార్తలో ఉన్న అధికారి వేరు, యోహోలో ఉన్న ప్రధాని వేరు. 2 విధాలైన అద్భుతాలు. అక్కడ వెళ్ళి ఆ చిన్న అమ్మాయిని బ్రతికించినాడు. ఇక్కడ వెళ్ళకుండానే మాట ద్వారా బ్రతికే ఉన్నాడు, వెళ్ళు అంటున్నాడు. అది మన యేసు ప్రభు వారి మహత్తరమైనటువంటి విషయం. ఇవన్నీ యోహాను సువార్తలోనే ఉన్నాయి. మరొకటి కూడా చూద్దాం, 7 చెప్పాలనుకుంటున్నాను నేను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వాడు బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నాడు. 5:2 యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన కోనేరు కలదు. దానికి 5 మంటపాలు ఉన్నాయి. సరే అమ్మా, ఇది బెతెస్దా కోనేటి గురించి. ఇక్కడ ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు. 5వ వచనం, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల మనుష్యుడు ఉండెను. ఈ కోనేటికి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా అందులోకి వెళ్తారో వాడు స్వస్థత పొందుతాడు. కానీ ఇతనికి అందులో వేసేవాళ్ళు ఎవరూ లేరు కనుక అలాగే చూస్తూ ఉండిపోయినాడు. 35 సంవత్సరాల కాలము గడిచిపోయింది. అక్కడ యేసు వారు అక్కడికి వెళ్ళినాడు. వాడు 38 సంవత్సరాల నుంచి పడి ఉండుట చూశాడు. ఆయన ప్రశ్నిస్తున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? అవునయ్యా, నీళ్లు కదిలించినప్పుడు నన్ను కోనేట్లో దించడానికి నాకెవరు లేరయ్యా అనగానే నీవు లేచి నీ పరిపెత్తుకున్నాడు. వెంటనే వాడు పరిపెత్తుకుని నడిచినాడు. యోహాను సువార్తలో ఉన్న 3వ గొప్ప అద్భుతం కదండి. కానా పెళ్లి విందులో నీళ్లు ద్రాక్షారసంగా మారటం యోహాను సువార్తే. ప్రధాని కుమారుడు మాట ఇచ్చితే చాలు బ్రతికాడు. 2వ అద్భుతం బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న రోగిని యేసయ్య పరిపెత్తుకుని నడిచినాడు. 3వ అద్భుతం. 4వ అద్భుతం కూడా చూద్దాం. 5వ అధ్యాయంలోనే 16వ వచనం చూడండి. అమ్మా లేక ఈ కార్యములను సరే అది వదిలేద్దాం మనం. సముద్రం మీద నడిచిన యేసయ్య పెదపూడి చిన్నమ్మాయి వాళ్ళ కూతురు రత్న కుమారి ఆర్మీ వెళ్ళాడు కళ్యాణాలు. ఓకే. తర్వాత ఇదే సువార్తలో
నీళ్ల మీద నడిచినటువంటి యేసు ప్రభు వారి గురించి వ్రాయబడి ఉంది. ఇక్కడ చూద్దాం ఒకసారి మనం 6వ అధ్యాయం 16వ వచనం. సాయంకాలమున ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరినున్న కపెర్నహూముకు పోవచ్చుండేది. అంతలో చీకటి ఆయను, యేసు వారి వద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసిరిగా సముద్రం పొంగెను. ఇంచుమించు 2 కోసుల దూరము దోణిని నడిపించిన తరువాత యేసు దోణిను సమీపించి సముద్రం మీద నడుచుచు, నేనే, భయపడకుడి అని వారితో చెప్పాను. నేనే నీళ్ల మీద నడిచిన యేసే. ఎన్నో అద్భుతం ఇది. ఒక్క సువార్తలోనే ఉన్నటువంటి అద్భుతాలు. 4వ అధ్యాయం. ఇక 5వది కూడా చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన మార్గమున పోవచుండగా పుట్టుగుడ్డి అయిన మనుష్యుడు కనబడెను. గుడ్డివాడు కనిపించినాడు అక్కడ. ఆ గుడ్డివాడు 6వ వచనంలోకి వెళితే, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వారి కనుల మీద ఆయన బురద పూసి సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పును. సిలోయం మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపుగల వాడే వచ్చాను. ఎన్ని అద్భుతాలు అయినప్పటికీ. వెరీ నైస్. 5 యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే ఇంకొక అద్భుతం చూద్దాం. ఐదు 5,000 మందికి ఆహారం ఇచ్చిన యేసయ్య కూడా యోహాను సువార్తలోనే మనకు ఆ సంఘటన కనిపిస్తూ ఉంటుందండి. అమ్మా 6వ అధ్యాయంలో చూడండి, 11వ వచనం చూడండి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనట్టు వడ్డించెను. వారు తిని తృప్తి పొందగా. అసలు ఎంతమంది ఉన్నారు? 10వ వచనం చూడండి. యేసు జనులను కూర్చుండబెట్టడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిగా ఉండను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చున్నారు. ఇక్కడ 5,000 మందికి ఆహారం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు 11వ వచనంలో ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వడ్డించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 14వ వచనం. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూసి నిజముగా లోకమునకు రాబోయే ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. ఎన్నైనా ఇప్పుడు అద్భుతాలు. 7వ అద్భుతం చూద్దాం. 11వ అధ్యాయం 1వ వచనం. మరియా ఆమె సహోదరైన మార్తాను వారి గ్రామమైన బేతనియలో లాజరు ఒకడు రోగి ఆయను. చాలా ఈ లాజరు ఏం చేశాడు? మరణించినాడు కదా. 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు కనుక మేలు కొలప వెళుచున్నానని చెప్పాను. 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండేవాడు. మార్త అంది. మరియా 32వ వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూసి ఆయన మీద పాదముల పడి, నీవు ఇక్కడ ఉన్న యెడల. ఇద్దరు సోదరీమణులు బాధపడుతూ ఉన్నారు. నీవిక్కడుంటే మా సోదరుడు లాజరు చావకుండా ఉండేవాడు అని. ఇది 7వ అద్భుతం. లాజరుని బ్రతికించినాడు. రాయి తీసేయండి అన్నాడు 41వ. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. 43. అలాగూ చెప్పి
లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ఇది ఒక గొప్ప అద్భుతం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, 45వ వచనం. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములను చూసిన యూదులలో అనేకులు ఆయన యందు. ఇప్పుడు చెప్పండి, మొదటి అద్భుతం ఏంటండి? నంబర్ 1, అన్ని యోహాను సువార్తలోనే కానాలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం. రెండవ అద్భుతం ప్రధాని కుమారుని మాటతో బ్రతికించడం. మూడో అద్భుతం 38 సంవత్సరాల మనిషిని కోనేటి వద్ద పడి ఉన్న మనిషిని, లెగవలేకుండా ఉన్నటువంటి మనిషిని బ్రతికించడం. నాలుగో అద్భుతం యేసు సముద్రం మీద నడవడం. ఐదో అద్భుతం గుడ్డివాడు శిరోయము కోనేటికి వెళ్ళి కళ్ళు కడుక్కొని స్వస్థత పొందినాడు యేసయ్య చెప్పిన విధంగా. ఆరవ అద్భుతం 5,000 మందికి ఆహారాన్ని అందించినాడు. ఏడవ అద్భుతం లాజరును బ్రతికించినాడు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో కూడా ఇన్ని అద్భుతాలు వింటూ కూడా ఇంకా మనం యేసయ్యకు దూరంగా ఉంటున్నామేమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మన దృష్టిని అద్భుతాల మీద కాదు, అద్భుతాలు ఇచ్చినటువంటి చేసినటువంటి దేవదేవుడైన యేసయ్య మీద నమ్మాలి మన దృష్టి. అద్భుతాన్ని చూసి ఆనందించడం కాదండి, అద్భుతకరుడైన యేసయ్యను చూసి ఆనందించాలి. ఈ శ్రమల ధ్యాన కూటాల్లో దైవవాక్యం మనకు నేర్పిస్తుంది. అదే అద్భుతాలు చూసినందువల్ల అహామోహో అని యేసయ్య నమ్మొద్దు. అద్భుతకరుడు చేసిన దాన్ని బట్టి నీ జీవితంలో నా జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడని మనం నమ్మవలసిన విషయం. ఈ యోహాను సువార్తలోనే నమ్మకము, విశ్వాసం అనే పదాలు 98 పర్యాయాలు ఉన్నాయి. నమ్మకము, విశ్వాసం అనే మాట నోట్ చేసుకుంటున్నారా? 98 సార్లు ఉంది యోహాను సువార్తలో మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో యేసయ్య అంటే నమ్మకం, యేసయ్య అంటే విశ్వాసం. మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఆకాశం నుండి కురవబడుతున్న మన్నా తిని మన లైఫ్ అంతా ఇంతే ఆనందంతో కేరింతలు వేశారు. మన జీవితం అంతా వండక్కర్లా, కష్టపడక్కర్లా, ఆకాశం నుండి ఆహారం వస్తుంది తింటున్నాం అనుకున్నారు. ఎప్పుడైతే కానా దేశంలో అడుగు పెట్టారో ఆకాశం నుండి మన్నా కురవడం ఆగిపోయింది. కారణం ఏంటంటే సొంతగా పని చేసుకొని బతకాలి. వర్క్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్. నీ సొంత పనులతో, నీ సొంత చేతులతో కష్టపడి బతుకు. 40 సంవత్సరాలు ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించిన దేవుడు ఎప్పుడైతే కానా చేరినారో అప్పటి నుంచి ఆహారము పైనుంచి రావడం మానేసిందండి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చేసినటువంటి గొప్ప సూచనలు యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనాల్లో ఏమని రాయబడిందో చూడండి. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు విశ్వాస జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. లాస్ట్ చూడండి, 21వ అధ్యాయం ఆఖరి వచనం. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు పూర్వకమైన చాలదని నాకు తోస్తూ ఉన్నది. యేసయ్య చేసిన అద్భుతాలట భూమి మీద రాస్తే భూమిలోకం కూడా
చాలదట. ఎంత గొప్ప విశేషమైన మాట అది. ఆయన చేసిన అద్భుతాల్లో యోహాను సువార్తలో ఒక 7 చూసాం. అనేకమైన అద్భుతాలు చేశాడు. ఆయన చేసిన అద్భుతాలు ఈ భూమి మీద రాస్తే భూమంతా నిండిపోద్దట. అన్ని అద్భుతాలు చేశాడా యేసు ప్రభు? నీ కోసం నా కోసం అద్భుతాలు చేయలేడా? నాకు చేసాడమ్మా అద్భుతం. సరిగ్గా ఈ దినాల్లో నేను హాస్పిటల్లో ఉన్నాను. మనసంతా చర్చి మీద ఉంది. మట్లాది వారం ఎలా జరుగుతుంది, గుడ్ ఫ్రైడే ఎలా జరుగుతుంది, ఈస్టర్ ఎలా జరుగుతుంది ఆలోచిస్తా. ఐ వాస్ ఇన్ బిట్టర్ థింకింగ్నెస్. ఆలోచిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం మీ ముందు ఉండటం దేవుడు నాకు ఇచ్చిన కృప అంతే. అందుచేతనే దేవుని వాక్యం బోధించడానికి మీ ముందు సంసిద్ధుడనై ఉండగలుగుతూ ఉన్నారు. ఈ దినాల్లో చాలా క్రైసిస్లో ఉన్న నా కుటుంబ సభ్యులు గది ఐసీయూ బయట వెయిట్ చేస్తుంటే నేను లోపల బయట నుంచి ఎలా ఉన్నాడు మా నాన్న, ఎలా ఉన్నాడు పాల్ గారు నా భార్య, అటువంటి క్రైసిస్ సిచ్యువేషన్. ఇప్పుడేమో కాన్ఫిడెంట్ సిచ్యువేషన్. రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. అట్లని చెప్పి గతాన్ని మర్చిపోయేంత అవివేకి నేను కాదు. అందుచేత నా జాగ్రత్త తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను తీసుకుంటానే ఉన్నాను. ఎందుకంటే నాకు చెప్పి రాలేదు, మెసేజ్ ఇచ్చాను. చెప్పులు వేసుకోవడానికి కాళ్ళకి చెప్పులు రావట్లేదు ఆ దినాల్లో. అప్పటికి కొన్ని దినాలు ఈ యొక్క శ్రమల కూటాలు నడిపిస్తూ ఉన్నా. సరిగ్గా ఫిబ్రవరి 28 చెప్పు కాలుతో రావట్లా. ఏంటి రాయింది, ఒబ్బిందేంటి కాదు అనుకున్నా. పిల్లలింటికి కుర్రాళ్ళు తెచ్చారు, నేను వెళ్ళిపోయాను. పండుకొని కాలు చూసుకుంటే లావుగా ఉంది. అంటే లేఖి అని పిలిస్తే చూసి ఎర్రగా కూడా ఉంది సార్ అని మెసేజ్ ఇచ్చి ఇంటికి వెళ్ళాను అనమాట. సరే పొద్దున్నే రమ్మా అన్న. పొద్దున్నే వచ్చింది, ఇంకా ఎర్రగా ఉందండి. వెంటనే డ్రైవర్ని పిలిచి కారులో గుంటలు వెళ్ళిపోయాయి. దారిలోనే 2 బొబ్బలు వచ్చాయి. అనుకోని బొబ్బలు మోకాళ్ళ నుంచి కిందకి 1, 2 చూస్తే ఏంటి బొబ్బలు వచ్చినాయి అని వేదనగా చూస్తున్నా. ఇంకొక 5-10 నిమిషాల్లో 2 పగిలిపోయింది. అమ్మో ఇదేదో పెను ప్రమాదం లేకుంది అని హాస్పిటల్కి వెళ్తే అక్కడ అన్ని టెస్టులు చేసేసి బిడ్డలను భార్యను లోపలికి పిలిచి లాభం లేదమ్మా అని సరిపోతున్నాడు. యాబ్సెస్ అయిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే ఒక్క రాత్రిలోనేనా, నాకు ఆశ్చర్యం ఉందమ్మా అని ఆయన చెప్పిన విధానం. ఇంకెక్కడికన్నా పంపించండి. సరే అమ్మా మీ రిపోర్ట్స్ పెట్టి చూస్తాను. రిపోర్ట్ చూసిన వేరే డాక్టర్ మేము చేర్చుకోలేము. ఎందుకంటే అతని స్టేజ్ మారిపోయింది. టోటల్ కౌంట్ 40,000కు వెళ్ళిపోయింది. టోటల్ కౌంట్ టీసీ అంటారు దాన్ని, 10,000 లోపు ఉండాల. యాబ్సెస్ అయిపోయాడు. సరే అండి మణిపాలకి వెళ్ళమ్మా చూద్దాం. ఆయనే అంబులెన్స్ పిలిచి అంబులెన్స్ వాడి కోసం బయటకు వచ్చాడు. ఫుల్ ఏసీ పెట్టు, స్పీడ్గా తీసుకెళ్ళు, ఏసీ పెట్టు పాల్గారు అన్నాడంతే.
అని లోపల డాక్టర్ గారు, పెద్ద డాక్టర్ లోపలికి వెళ్ళిపోయాడు. బాధతోనే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళ ముందు రిపోర్ట్స్ చూపించారు. ఇద్దరు డాక్టర్లు బయటకు వచ్చేసారు. మాకు బయటకు ఖాళీ లేవు. ఏమంటారు దీన్ని? ఇదంతా కూడా ఏప్రిల్ 1 సంగతి. మార్చి 29 అదంతా జరిగింది కదా. ఏప్రిల్ 1 మణిపాల్లో వద్దన్నారు. ఆయుష్ విజయవాడ. అలా 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 ఆ దినమంతా బిడ్డలు శోకిస్తున్నారు. నాకెందుకో కంటి నుండి ఒక చొక్క కూడా నీళ్ళు రాదు. ఏంటి ఏంటి అన్న, ఏం లేదులే అంటున్నారు, ఏడుస్తున్నారు పక్కకి తిరిగి. అక్కడి నుంచి ఇంకొక డాక్టర్. అది నాకున్న క్రైసిస్ నుంచి కాన్ఫిడెన్స్ నుంచి కన్ఫర్మేషన్ నుంచి కంటీజియస్. అనేకులకు వాక్యం చెప్పగలగడం కంటీజియస్. ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారు, ఒక ప్రక్క సంఘం ఏమైపోతుంది? నేను ప్రేమించిన సంఘం, నేను పెంచిన సంఘం ఏమైపోతుంది? వార్తలు వస్తున్నాయి, చాలా ఇబ్బందికరంగా ఉందని. అయినా దేవుడే చూసుకుంటాడని ఒక నమ్మకంతో ఉన్నాను. 3 రోజుల తర్వాత వెళ్ళవయ్యా, నేనేదో చిన్నోళ్ళే అందరిలో అనుకొని నేను చేసిన పొరపాటేది. 4వ రోజు నుంచి వేరే వాళ్ళు వస్తారే వాళ్ళు, అలాగే నాన్న అన్నాడు. అంతే. వేరే వాళ్ళు వస్తే నేను వెళ్ళను, వీళ్ళు ఉండమన్నారు నన్ను. చూసేవాడు దేవాలయం బాగుంది, వంది మాగదులు కూడా బాగానే ఉన్నారు అనుకున్నాడు. ఆ తర్వాత పెద్ద పాస్టర్స్ చెప్పారు, ఎందుకయ్యా అంత పొరపాటు పడ్డావు, మంచివాడు కాదయ్యా, ఎవరు ఉంచుకోరు ఆయన్ని, చిన్నోడని 10 సంవత్సరాల పాటలు పాడించుకున్నాను, డబ్బులు ఇచ్చేవాడిని, చాలా పొరపాటు చేసేవాడిని. చూసారా, ఇలాంటి డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటే కూడా నేను బెడ్లో ఉన్నాను. ఏది సత్యమో ఏది అబద్ధమో తెలియని దుస్థితిలో నా సంఘం ఉందని ఆవేదనతోనే నేను బతికాను. అవునండి, అవును. ఈ గుడ్ ఫ్రైడే నాడికి ఉండగలగటం దైవేచ్ఛ. సరేనండి, మన జీవితంలో కూడా మనం అనుకునే రీతిలోనే అపజయాలు వస్తూ ఉంటాయి. కానీ అప్పుడంటాడు యేసయ్య, నేనే ఆయన స్వయంగా నేనే అన్న మాట చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను, జీవాహారము నేనే. ఆర్ యు నోటింగ్ డౌన్? రాసుకుంటున్నారా? నేనే అన్న మొట్టమొదటి సందర్భం, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలి కొనడు, నా యొద్ద విశ్వాసం ఉంచువాడు అమ్మా ఎప్పుడు తప్పికొనడు. చాలమ్మా, రైట్. నేనే. రెండవది యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. ఐ యామ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. నేను లోకానికి వెలుగును. అదే సువార్తలో 12వ అధ్యాయం 46 చదువమ్మా. నా యొద్ద విశ్వాసం ఉంచు ప్రతివాడు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చాను. చాలమ్మా. ఐ యామ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. నేనే అని యేసయ్య అన్న మాటలు ఎన్ని చూశాను ఇప్పుడు? 2 కదా, నోట్ చేసుకుంటున్నారా? 3వది కూడా చూద్దాం. యోహాను 10:11. ఈరోజంతా యోహాను సువార్త చెప్పి ముగించేస్తాను. నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చాలు. I am the good shepherd.
నేను గొర్రెలకు మంచి కాపరిని. ప్రియమైన సంగమా, నేను 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 యేసయ్య అంటున్నాడు. ఇదంతా యోహాను సువార్తలో ఉన్న ప్రత్యేకత. నేను జీవాహారం నేనే, లోకమునకు వెలుగు నేనే, నేను గొర్రెలకు మంచి కాపరిని. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. గొర్రెలు పోవు ద్వారమును నేనే. చాలమ్మా, చాలు. ఇవన్నీ నేను అన్నమాట. 14వ అధ్యాయం 6వ వచనం చూడమ్మా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఏమండి, యేసు ప్రభు వారు నేనే అని చెప్తున్న గొప్ప సందర్భాలు. I am the way, I am the truth, I am the resurrection. నేర్చుకోండి. నేనే మార్గము, I am the way, నేనే సత్యము, I am the truth, నేనే జీవము, I am the life, I am the life. ఒక్క యోహాను సువార్తలోనే. అలాగే ఈ యోహాను 11వ అధ్యాయం 20 చూడండి. మార్తతో చెప్తున్న మాట, పునరుద్ధానమును, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యొక్క విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు. అమ్మ, ప్రతి వాడు ఎన్నటికీ నేను పునరుద్ధానము, నేను జీవము. రిజరక్షన్ అంటాం, పునరుద్ధానం. ఐ ఆమ్ ది రిజరక్షన్ అండ్ లైఫ్. నా యందు విశ్వాసం ఉంచువాడు. వన్ హూ బిలీవెత్ ఇన్ మీ షల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. మార్తా, ఈ మాట నమ్ముచున్నావా అన్నాడు లేదా యేసయ్య? అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు. ఎన్నైనా ఇప్పటికి నేనే, ఎన్నైనా 6 15వ అధ్యాయం 1 చూడండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని. చాలమ్మా. ఐ యామ్ ది ట్రూ వైన్ యార్డ్. నేను నిజమైన ద్రాక్షావల్లిని. నంబర్ 1, జీవాహారం నేనే. నంబర్ 2, నేను లోకమునకు వెలుగును. నంబర్ 3, నేను గొర్రెలకు మంచి కాపరిని. నంబర్ 4, గొర్రెల పోవు ద్వారము నేనే. నంబర్ 5, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. నంబర్ 6, పునరుద్ధానము, జీవము నేనే. నంబర్ 7, నేను నిజమైన ద్రాక్షావల్లిని. విన్నారండి ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇన్ని పర్యాయాలు దేవుడు నేనే అంటున్నాడు. ఆ దేవుడు మనకు అండగా ఉన్నాడు. ఆ దేవుడు మనకు స్వాస్థ్యమై ఉన్నాడు. ఆయన మనకు జీవాహారము, లివింగ్ బ్రెడ్, జీవించడానికి ఆహారం అండి. ఐ ఆమ్ ది లివింగ్ బ్రెడ్, నేను జీవాహారం. ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్, నేను లోకానికి వెలుగును. ఐ ఆమ్ గుడ్ షెపర్డ్, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఐ ఆమ్ ది వే, నేనే ద్వారాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేనే పునరుద్ధానాన్ని. తిరిగి లేపడం పునరుద్ధానం అంటే నేనే జీవాన్ని. నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. జాగ్రత్త సుమా. మన జీవితంలో, మన బ్రతుకులు ఇన్నిసార్లు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని పర్యాయాలు నేనే అని చెప్పినటువంటి ప్రభు. టైం లేదు కాబట్టి వివరించలేకపోతూ ఉన్నాను ఫర్దర్గా. ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా యోహాను సువార్తలోనే ఉన్నాయి. నికోదేముతో మాట్లాడాడు.
కదా. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును ప్రవేశించలేడు. సమరయ స్త్రీతో మాట్లాడాడు, ఈ నీళ్లు తాగు ప్రతి వాడును మళ్ళా తప్పుకుంటాడు, నేను నీళ్లు త్రాగువాడు అన్నాడు, తప్పుకొనడు. పుట్టు గుడ్డివారితో మాట్లాడాడు, నీవు వెళ్ళయ్యా శిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కో, బాగుపడతావు. రాళ్ళు రువ్వి చంపబడుతున్న స్త్రీతో మాట్లాడినాడు, మీలో పాపము లేని వాడు ముందుగా రాయేయండి. అమ్మా, నిన్ను ఎవరు ఏమి చేయలేదు, ఏం చేయలేదు. నేను ఏం చేయనమ్మా, సమాధానం కలగాలి దైవము. అది కూడా యోహాను సువార్తలోనే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మాత్రం చెప్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనంలో, అందుకు యేసు పై నుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏం అధికారం లేదు. ఎవరితో అన్నాడు? పిలాతుతో కదా. ఆ పిలాతు ఏమడిగాడు ముందు? అసలు ఆయన అడిగింది ఏంటి? నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం కలదని, నీకు సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నీ వెరుగుదువా అని ఆయనతో అంటే ఆయన ఏమన్నాడు? అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకే అధికారం లేదు. అవునమ్మా, న్యాయాధిపతితో అంటున్నాడు. ఎంత ఎంత ధైర్యము యేసు ప్రభుల వారికి. న్యాయాధిపతి పిలాతు, నువ్వు నన్ను ఏం చేయలేవు, పైనుండి నీకు అధికారం ఇస్తే తప్ప ఏమి చేయలేవు. ఇలాంటి సందర్భాలు అన్నీ కూడా సెయింట్ జాన్, ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్, ది గాస్పెల్ ఆఫ్ జాన్ యోహాను సువార్తలో పొందుపరచబడి ఉన్నాయి. అట్టి వాటిని ప్రజలందరూ గ్రహించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా ఒకవేళ శ్రమల ధ్యాన కోడికల్లో ఇంతవరకు ఏమీ నోట్ చేసుకొని ఉండకపోతే ఈ రోజైనా నోట్ చేసుకో. గతంలో ఉంటే అవి కూడా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండదు. ఈరోజు ఈ 33వ రోజు, రేపు 34వ రోజు, ఎల్లుండి మట్లాది వారం, ఆ తర్వాత పవిత్ర వారం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పవిత్ర వారంలో చాలా శ్రద్ధ, భయము, భక్తి అన్నీ కలిగి ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ, జీవాహారము నేనే అన్నటువంటి యేసయ్య పాదాలకి మనందరం స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 33వ రోజు దైవ ఆశీర్వాదాలతో, దైవ దీవెనలతో ఈ స్థలం నుంచి దేవుని దీవెనతో వెళ్తాం. కనుక ఈ వర్తమానం మీ హృదయాల్లో బహుగా ఫలించాలని యేసు దేవుడు కోరుకుంటున్నాడు. అలాగూ మనం జీవిద్దాం, అలాగూ మనం జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకెల్లరికూ దయచేయుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ మొత్తాన్ని పంపించేయ. కృపమైన, దయమైన రక్షణ గొప్ప తండ్రి, మీ పాదంలో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యోహాను సువార్తలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి సంఘటనని రాత్రి మేము నేర్చుకున్నాం. ప్రభువా, యోహాను సువార్తలో చెప్పబడిన 7 సాక్ష్యాలు, 7 అద్భుతాలు, 7 సార్లు నేనే అని యేసయ్య పలికిన మాటలు ఈనాటి ఈ ధ్యాన కొడుకులో మీకు మాకు ప్రసాదించిన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. విన్న వాక్యాలు బిడ్డల యొక్క హృదయాంతరాల్లో భద్రపరిచి, జీవాహారం ఇచ్చి, లోకంలో ఇచ్చిన వెలుగును మాకు అనుగ్రహించి, మమ్ము కాస్తున్నటువంటి మంచి కాపరిగా, మేము పరలోకానికి వెళ్ళే ద్వారంగాను, మా యొక్క మార్గము నీవే, మేము జీవించవలసిన సత్యము నీవే, మాకు జీవమైనది మీరే, మమ్ము తిరిగి పరలోకంలో చేర్చుకోవడానికి పునరుద్ధానము మీరే, జీవము మీరే, మా పాలిటి నిజమైన ద్రాక్షవల్లి మీరే ప్రభువా. మీరు అంటు కట్టబడి ఉండే భాగ్యం
ఫలించే భాగ్యం, బహుగా ఫలించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు దేవుని పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ దైవాశీర్వాదాలు.